పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ నేడు కూడా కొనసాగుతుంది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో విచారణను వేగవంతం చేశారు. ఇక మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కోరింది. ఇక ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాదరావు 8 మంది పార్టీ మారినట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు. వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. నిన్న దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ జరిగింది. నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ విచారణ జరుగుతుంది. ఇక కడియం శ్రీహరి తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈ రోజు ఏదైతే మొన్న దానం నాగేందర్ ని విచారించారు, ఈ రోజు కడియం శ్రీహరిని ఏదైతే దాఖలైనటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రసాద్ కుమార్ ఈ రోజు ఏదైతే అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ రోజు విచారించనున్నారు. వివేకానంద గౌడ్ ఏదైతే కుత్బులాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన దాఖలు చేసినటువంటి దానికి సంబంధించి కూడా పార్టీ ఫిరాయించాడు. ఏదైతే పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన అనర్హత వేటు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు క్రాస్ వెరిఫై చేయనున్నారు. ఎగ్జామినేషన్ కూడా అవుతుంది. సో మొత్తం మీద ఏదైతే సుప్రీంకోర్టు 10 మందికి సంబంధించి ఏదైతే ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒక వెరిఫై చేసి దానికి ఒక సబ్మిట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది ఏదైతే స్పీకర్ కార్యాలయం. సో అదేదైతే గడువు ఉందో ఈ నెల 27తో సుప్రీంకోర్టు గడువు ఏదైతుందో ఆ గడువు కూడా ముగియనుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపిస్తారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫునటువంటి ప్రభుత్వం తరఫున వాదనలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మాత్రం అందరిలో కంటలేస్తుంది. 8 మందికి సంబంధించిన స్పీకర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, పార్టీలో జాయిన్ అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారనే కన్నా జాయిన్ అవ్వలేదు అనడానికి బలమైన కారణాలు ఉన్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా ఇది 8 మందికి సంబంధించిన డేటా కూడా సబ్మిట్ చేయడం జరిగింది స్పీకర్ కార్యాలయం. సో మొత్తం మీద ఈ నెల 27వ తారీఖు లోపు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి బెంచ్ పైకి రాసింది. కడియం శ్రీహరి దానం నాగేందర్ కి సంబంధించి డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే దానం నాగేందర్ ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశారు, రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పార్టీకి. కడియం శ్రీహరి కూడా వరంగల్ ఎంపీగా పోటీ చేసినటువంటి కూతురు కావ్యకి మద్దతుగా పార్టీ కండవ కప్పుకుని బహిరంగంగానే ప్రచారం చేశారు. అవన్నీ కూడా ఎవిడెన్స్ లు ఉన్నాయి. ఖచ్చితంగా ఎవిడెన్స్ కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. సో మొత్తం మీద ఈ రోజైతే ఏదైతే పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వివేక్ తో పాటు వీళ్ళు కూడా హాజరవుతున్నారు, ఇద్దరు హాజరవుతారు. సో ఏదైతే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండో అవన్నీ కూడా స్పీకర్ కార్యాలయం ముందు ఉంచుతున్నారు. స్పీకర్ ఏ విధంగా తీర్పిస్తారన్నది మాత్రం కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది.